మొత్తం ఎక్కడికక్కడ సాగిపోయినాయి, వీల్ బోల్స్ సాగిపోయినాయి, టైర్ బరస్ట్ అయిపోయింది. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పెద్ద లోడ్ ఏం కాదు అసలు, మన దాంట్లో పావంత వచ్చినట్టుంది లోడ్. గట్టిగా అయితే పెద్ద వస్తువులు దాంట్లో వచ్చి ఒక పరుపు, ఒక వాషింగ్ మెషిన్, అయితే చిన్న చిన్న మూటలే. మన బండి ఖాళీ బండి వెళ్ళినట్టే అలాగే ఉంది లోడ్ అయితే. నీకు కనిపిస్తుంది కదా, ఇంక వెళ్ళమే. ఇంకా వెళ్ళి దాంట్లో ఏలూరు వెళ్ళాలంట. మళ్ళీ ఏలూరు వెళ్ళి ఏసీ ఒకటి ఉందంట, అక్కడ ఏసీ ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఇంకా ఎక్కడ ఆగి పని లేదు, వెళ్ళిపోవడమే. పాలకొల్లు ఎండ దెబ్బకి మొత్తం అటుకెక్కిపోతుంది, దారుణంగా ఉంది ఎండ మాత్రం మామూలుగా లేదు. ఏదోటి ఎర్రనేల మూలన ఇంకా గాలుపు గట్టిగా తగిలింది. ఇదేనంత వరకు వెళ్ళిపోతాం, తొందరగా వెళ్ళిపోతాం. మరి సాయంత్రం ఇంటి సామాన్లకేరే ఉంది, అది కూడా కవర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా. కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మామిడికాయలు. వే బ్రిడ్జ్ ఉంటుంది, లోకల్లో తోటలు ఇవన్నీ కలిపి తెచ్చి ఇక్కడ తెస్తారు. ఇక్కడ తెచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పెద్ద బండికి వేస్తారు. ఈ చుట్టుపక్కల తోటలు ఇవన్నీ కూడా పోగేసి, కాయలన్నీ పోగేసి ఇక్కడ లోకల్లో వే బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ కొనేస్తారు. కంపెనీ వాళ్ళు కానీ లేకపోతే ఉంటాయి కదా లోకల్లో ఎవరో ఒకరు, వాళ్ళు కొనేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పెద్ద బండ్లు అయితే ఎత్తుకుంటారు. ఎక్కడికైతే అక్కడికి మళ్ళీ వేరే మార్కెట్లు అమ్మడానికి లాంగ్ వెళ్తాయి. ఇంకా అక్కడి నుంచి మనం ఇందాక వెళ్ళిన రోడ్డుకి ఈ రోడ్డుకి కిలోమీటర్లు అయితే పెద్ద తేడా లేదు. టోల్ గేట్ వచ్చేసి ఒక 70 రూపాయలు తేడా అవుతుంది. సైలెంట్ 70 రూపాయలు, దానికి ఏముంది. కానీ ఇప్పుడు ఇలా మనం ఫాస్ట్గా వెళ్ళిన దానికి స్లోగా వెళ్ళిన దానికి మైలేజ్ కూడా తేడా వస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా అది ఇది ఒకటే అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడైతే ఈ రోడ్డు అంటాను వచ్చేస్తున్నాను, మెయిన్ రోడ్డు అంటాను. ఎదరికి వెళ్ళిన తర్వాత గట్టిగా అయితే ఒక 5 కిలోమీటర్లు అయితే మళ్ళీ హైవే ఎక్కేస్తాం. హైవే ఎక్కితే ఇంకా ఎక్కడ ఆగి పని ఉండదు. అదే ఆ రోడ్డు అంటే మొత్తం సింగిల్ రోడ్డు, టర్నింగ్లు, జర్నీ తెగులుతలేదు. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇటువైపు అయితే తిప్పేసాను ఈసారి. అదొకటి మనం కూడా కొంచెం కొత్త రోడ్డు ఒకటి తెలుసుకున్నాం కదా. ఓ దట్టు సైడ్ వెళ్ళినా కానీ వస్తుంది అన్నమాట అని తెలిసింది కదా. రోడ్డు అయితే ఇంక ఇదంతా నెంబర్ 1గా ఉంది, ఇంకెక్కడ చూసుకునే పని లేకుండా ఉంది. ఇంక అందుకని ఇలా తిప్పేసాను. ఒకప్పుడైతే హైవే ఇదే, ఇప్పుడు బయట సైడ్కి బైపాస్ టైప్లో వేసారు. ఇంక అందుకని చెప్పేసి యువతల రన్నింగ్ అసలు లేదంటే ఈ రోడ్డు అసలు ఖాళీ ఉండేది కాదు. ఎదటి సిగ్నల్ ఒకటి ఉండేది, ఇంక మొత్తం ట్రాఫిక్ అయిపోయేది సిగ్నల్ పడిందంటే. కానీ అందుకోసం బయట నుంచి వదిలేసాడు మొత్తం అంతా కూడాను. ఈ వరకు కలకలు ఆడిపోయేది ఈ రోడ్డు అంతా. ఇప్పుడు రన్నింగ్ తగ్గడం వల్ల కొంచెం డల్గా కనబడుతుంది. ఇంకా ఎదటి నుంచి మళ్ళీ హైవే ఎక్కేస్తాం. హైవే అయితే ఎక్కేసాం. కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏలూరు రోడ్లోకి అయితే దిగాలి. మనం దిగి ఏలూరులోకి ఏసీ అయితే ఉందంట, అది వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం దిగి ఎక్కడ ఉంది, తాడేపల్లిగూడెం లేదులేండి, అంత పెద్ద ఊరు కాదు కదా. రాజమండ్రి వచ్చి 115 కిలోమీటర్లు అంట. మన రాజమండ్రి వరకే లెక్కలేదు కదా. ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టారు కదా లైన్ యువతలు ఉన్నాయి. సర్వీస్ రోడ్డు వాడుకున్నారు అంకెల్లో యాక్సిడెంట్లు ఇక బండితో ఎలా పెట్టాడు. అలా పెట్టడం వల్ల చాలా కార్ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలోని. అవతల రోడ్డు వాడుకున్నారు అంకెళ్ళు భోజనానికి ఆగినా ఎక్కడికి ఆగినాయి. ఈ లైన్ అయితే మొత్తం ఖాళీగానే ఉంది. ఇలాంటిది వాడడం అనేసి అలా రోడ్డు మయంగా పెట్టేస్తున్నారు. పెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఫాస్ట్గా కార్లలో వచ్చి వెనకాల దూరేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసి చిన్న తప్పే అనుకుంటారు, ఏముందిలే 5 నిమిషాల్లో వచ్చేస్తాం 10 నిమిషాల్లో వచ్చేస్తాం అనుకుంటారు. అలాంటిది వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా ఉంటున్నారు ఎంత టైం. భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2వ టోల్గేట్ అంటే మన సైడ్ నుంచి వస్తుంది, 2వ టోల్గేట్ లెక్క వస్తుంది. ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం, కలపర్రు. ఏలూరు లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఏసీ ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళిపోవడం. ఇంకా ఇదేంది ఇది ఎంతసేపు ఆగింది, పంపిస్ బ్లాక్ లిస్ట్లో అయిపోయిందండి. బాబా రెడ్ వెలిగింది, డౌటే ఇది. ఏదండి అదేం కదలేదండి. ఏసీ కూడా ఎక్కిచ్చేసుకున్నాం, వెళ్ళిపోవడం. ఈసారి మనం కైకలూరు రోడ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా ఈసారి ఇలా కొట్టేద్దాం. మరి అలాగే ఎన్ని తిరిగి వెళ్ళి కన్నా మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఆశ్రమ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అలా గుడి వెళ్ళి అంతా రౌండ్ తిరిగినట్టు ఉంటుంది. దానికన్నా ఇలా కైకలూరు వెళ్ళిపోయామనుకో
రోడ్డు స్ట్రైట్ ఇంకెక్కడ దిగక్కర్లేదు, దగ్గలూరులో దిగితే చాలు. అక్కడ నుంచి ఇంకా లోపలికి 2 కిలోమీటర్లు ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు కైకలూరు రోడ్డు అంటే వెళ్దాం, హైవే వదిలేద్దాం ఈసారి. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్, టేక్ లెఫ్ట్, కైకలూరు 22 కిలోమీటర్స్. ఇంకా గో స్ట్రైట్. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు అబ్బు. ఇంకా మనకి అసలైన లోడ్ కరెక్ట్గా ఎండ టైంలో తగలలేదు, అది ప్లస్. లోడింగ్ కూడా మనం అపార్ట్మెంట్లో జరిగింది కాబట్టి నేను ఇంకేం తెలియలేదు. అదొకటి, ఇది పెద్ద లోడ్ కూడా కాదు. నరకం మొత్తం ఈ 2 నెలలను ఈ 2 నెలల్లో బొట్టెక్కిందంటే కనుక మనకి ఫ్రీగా ఉంటుంది. మనం అయితే ఇప్పుడు కొల్లేరులో అయితే ఉన్నాం. ఏంటిది, బండి బ్రేక్ డౌన్ ఏమైందో కానీ మొత్తం వెనకాల తొక్కేసింది. కట్లైనా ఇదైనాయేమో. టైరు పంచర్ అయిపోయిందంట. ఇది స్టెబిన్ టైర్స్ వస్తే గాలి తక్కువ ఉందంట. మంది ఇవ్వడానికేమో మంది ఆల్రెడీ బరస్ట్లో ఉందిగా. జాగ్రత్తగా, ఆయనకేమో చేయబోలేదు, వీళ్ళనట్లు టైట్ వేయమన్నారు. ఏహో స్లోగా వెళ్తున్నారు. టైర్ బరస్ట్. వేసవకాలం ఇలాగే ఉంటాయి తిప్పలు. అనుకున్న టైంకి బండి ఎట్టాలనుకుంటాం, కాకపోతే మొత్తం లేట్ అవుతుంది. సరే బాబాయ్, అవ్వలేదు. నొట్లు లూజ్ అయిపోయినాయి, అవి కోతలు ఎట్టేస్తున్నాయి మళ్ళీ. డ్రైవర్ తోలకాలు ఎలాగ ఉంటాయి, నొట్లు టైట్ వేసుకోకుండా ఎక్కేసి మొత్తం డిస్క్ బయటకు వచ్చేసింది. అన్నా జాకీ ఉంటే మోపు చేయనా, జాకీ మోపు చేయాలి. ఇదిగో ఇది చూసా కింద దిగిపోయింది, సిట్టింగ్ అవ్వలేదు డిస్క్. ఫస్ట్లో మీరు మాత్రం పొట్లు వేసుకున్నా సరిపోతుంది. ఇక డిస్క్లు ఇవన్నీ జరిగిపోయి నొట్లు ఇరిగిపోతే ఎలా ఉంటాయి కనుక వేయడానికి కాదు, సిట్టింగ్ అవ్వాలి కదా. ఇది అది ఆల్రెడీ పట్టపట్టమని సౌండ్ వచ్చేస్తున్నాయి. మీకు మళ్ళీ నువ్వు వీలినట్లు ఇరిగినా ఇంకా ఇబ్బంది పడతారు. ఇదిగో ఇది కూడా టైర్ కూడా బాగలేదు. మీరు అలా చేసారు ఇంకో వీలినట్లు ఇరిగిపోతాయి కదా. ఇక జరిగిపోయింది, ఆల్రెడీ సైడ్కి జరిగిపోయింది డిస్క్. అన్నది హైడ్రాలిక్ జాకీ లేదంటే ఎందుకని మ్యాటర్ అది. హైడ్రాలిక్ జాకీ లేక చెప్పులు పడి ఎక్కించాడు. మన జాకీ అయితే ఇద్దాం. ఇప్పుడు ఇచ్చి అది సిట్టింగ్ అయితే ఇబ్బంది ఉండదు కదా. 1000 రూపాయలు ఇచ్చామంటే 700 మిగిలిపోద్దాయి అనుకుంటారు కదా. మరి ఉందో అందరూ తెలియాలి కదా. గాలి పెట్టాలంటవా? గాలి అట్టాలి. కాలుతుంది తీయాలి. ఆల్రెడీ డిస్క్ అయిపోయింది. ఇది తీయాలి. ఎప్పుడు తీయాలి ఇది? ఎప్పుడు తీయాలి? తక్కువ లూచాను, ఎక్కువ లూచేసండి. ఆ జాతి మీద ఇప్పుడు ఆధారపడుతుంది. ఎంత లోడ్ ఇది? 4 టన్నులా అన్నా? 4 టన్నులు కసిగందకుండా వెళ్ళి వేసాడండి. 4 టన్నులు లోడ్ వేసాడంట. మొత్తం ఎక్కడికక్కడ సాగిపోయింది, వీల్ బోల్స్ సాగిపోయినాయి, టైర్ బరస్ట్ అయిపోయింది. ఎందుకంత బాధ ఎందుకు? తక్కువ వేసుకోవచ్చు కదా. మినిమం 3 టన్నులు అన్నా పని వేసుకుంటే బండికి కొంచెం గొడవ ఉండదు. మనం ఎక్కడ చూసుకుని పని ఉండదు కూడా. 3 టన్నులు అయితే కిరాయి ఎత్తున్నారు, పెరుగుతుంది కదా అని చెప్పి 4-5 టన్నులు వేస్తే ఎక్కడ అవుతుంది బండి? 13 గంటల బండి అది కూడా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా దాంట్లో హైడ్రాలిక్ జాకీ కూడా లేదు. మనం ఇవ్వకపోతే
ఇప్పుడు నేను ఆగానని కాదు, కానీ నేను కాకపోతే ఎవడో కూడా వెళ్తాడు. ఇంతగా ఇప్పుడు ఈ ఎండలో అంత తిప్పలు పడుతున్నాడు ఆ వయసులో అయినా. నిజంగా లోళ్ళు ఈ ఎండాకాలం మటుకి చూసేసుకుంటే ఉత్తర రోజులు ఎలా ఉన్నా కానీ, ఎందుకంటే రోడ్డు వేడి, టైర్ వేడి, లోడు మొత్తం ఇవన్నీ కలిసిందంటే మొత్తం టైర్ బరస్ట్లే. ఇంకా మనకు మిగిలిది కాస్త ఇంకా అటు చెప్తాయి. సో జాగ్రత్తగా చూసి అయితే వేసుకోండి లోడు. మనం అయితే ఇప్పుడు ఉప్పేరు దగ్గరలో అయితే ఉన్నాం. ఈ రోడ్లోకి వచ్చి చాలా రోజులు అయితే అయింది. మొత్తం ఈ రోడ్డు పెద్ద పెద్ద చెట్లు ఉండి నీడగా ఉండేది, భలే ఉండేది రోడ్డు. మొత్తం అన్నీ లేచిపోయినాయి ఇప్పుడు రోడ్డు ఎక్స్టెన్షన్లో. హోల్ షేట్ రోడ్లు పెద్ద అవుతున్నాయి అని చెప్పి ఆనందపడాలా, నీడనిచ్చి చెట్లు పోతున్నాయని బాధపడాలో తెలియలేని పరిస్థితి మనది. వీటి వల్లే ఇప్పుడు ఎంత దారుణంగా పెరిగిపోతున్నాయి ఎండలో. అదే చెట్టు నీడ ఉందనుకో, నీట్గా ఆగి భోజనం చేసే వాళ్ళైనా ఎవరైనా సరే కూర్చునే వాళ్ళు ఎక్కడ చిక్క ఉండేది. రోడ్డు ఇది చల్లగా ఉండేది. మనం పల్లివాడు గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు కరెక్ట్గా మనం వచ్చాం. మనం ఫస్ట్ గేట్ అడిగింది. సర్లేని ఆఫీసని ఇక్కడ ఏముంది, మనం కరెక్ట్గా మనం వెళ్ళిపోయినప్పుడు ఏమైనా గేట్ తగిలింది అనుకో, టింటింగ్ అంటుంది. తెగు అవతలతో బండి ఎలా ఉండిపోయిందో ఆడి కోసంగా తీసారు. ఇప్పుడు అయిపోయింది, సిగ్నల్ ఇచ్చేసారు. మళ్ళీ ఓ ట్రైన్ 2 ట్రైన్లో ఇది అయ్యేంతవరకు ఇంక ఇక్కడ వెయిటింగ్. మనం భీమవరం దగ్గరలో అయితే ఉన్నాం. ఉండి దాటేసి ఉండి రోడ్లో ఉన్నాం. కరెక్ట్గా టైం 4:30 అవుతుంది. ఈ టైంకి ఈ రోడ్లో అంటే కొంచెం గుండెకాయలు చేతులెట్టుకొని ఉండాలి. ఎందుకు బాబాయ్ ఉంటాడు రెడీగాను. అది ఎదరా ఒక 2 ప్లేస్లు మొత్తం అయితే ఈ ఎదర దగ్గర ఉంటాడు, లేదంటే అవతల కాటా అని ఉంటుంది, బాలాజీ కాటా అని ఉంటుంది, అక్కడ ఉంటాడు. 2 చోట్ల చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి, లేదంటే కనుక జోబుకి సిల్లెడిపోద్ది మరి. చూసుకొని వెళ్దాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా లారీ వచ్చింది అనుకో, సరిగ్గా లారీ వెనకాల పోవడం యాక్సిడెంట్. మరి బండోడు ఎలా వచ్చాడు అసలు మరి. అందుకేనండి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అన్ని రోజులు మనమే కాదు, ఏ టైంకి ఏం జరుగుతుందో కూడా తెలియదండి. మనం నాడింగా వచ్చినా కానీ ఎదుటి నాడింగా రారు కదా, వాళ్ళ వల్ల మన లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. ఇదేనండి ప్లేస్, రిస్క్ ప్లేస్. ఈ కాటా పక్కన కారు ఉంటుంది. జాగ్రత్తగా వచ్చిన పనులన్నీ బాబు ఎక్కించండి అందరూ. మళ్ళీ కాటా డబ్బులు పోక, మళ్ళీ ఫైన్లు వేసినవి పోక. ఇక్కడ ఒకటి మళ్ళీ ఎదరా ఈ రోడ్డు అంతా కూడా కొంచెం రిస్క్ కింద ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి ఈ రోడ్లో. లారీలు అన్నీ కూడా యువతల రోడ్లు ఎక్కువ తిరగడం వల్ల ఈ రోడ్లో ఉంటాడు. జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడైనా సరే. మరి భీమవరం వస్తే కనుక మొత్తానికి ఇప్పుడు 2 చోట్ల అయితే అల్లడి అయింది. ఓ దిక్కునేమో వాషింగ్ మిషన్ దింపేసుకున్నారు, ఇంకో దిక్కునేమో ఏసీ. ఇప్పుడు మిగతా పొరుపును చిల్లర సామాన్లు ఇంకో దిక్కున. ఇవన్నీ ఇంకా పక్కనే కోడి 1,00,000 రూపాయలు కూడా వచ్చేసిందమ్మో వడ్డీగా. ఇంకెక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే వెళ్తే ఇంకోటి కూడా దింపేస్తాం. ఇంకా అక్కడి నుంచి మన ఊరు వెళ్ళిపోవడమే. మొత్తం కిరాయి అయితే ఇప్పటికి 275 కిలోమీటర్లు వచ్చింది. ఆ ఒకటి అంటే 276 అదో 10 కిలోమీటర్లు అంటే 286 కిలోమీటర్లు వచ్చింది. 290 అనుకో, అంత 145 కిలోమీటర్లు అవుతుంది సింగిల్. మరి కిరాయి తీసుకొచ్చి కామెంట్ అయితే చేయండి. మరి ఇప్పుడు దాకా చూసారు కదా, చూసి చెప్పారు అనుకో, ఇంచుమించు ఒక 40 కామెంట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చినాయి అనుకో, అప్పుడు నేను ఆన్సర్ చెప్తాను మరి ఎంతో కిరాయి. మొత్తానికి మనకి లాస్ట్ దిక్కున కూడా అన్లోడ్ అయితే అయిపోయింది. ఇంకెక్కడ నుంచి ఇంటికి వెళ్ళడమే. ఇంకెక్కడ నుంచి 10 కిలోమీటర్లు అయితే వస్తుంది మా ఊరు. ఈ కిరాయి ఎంతో మరి కామెంట్ అయితే చేయండి. ఇంచుమించు 30 కామెంట్లు వద్దులే, 35 మామూలుగానే పెడుతున్నారు కదా. 40 కామెంట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి 40 కామెంట్లు పెట్టేశారు అనుకో, టిక్ అని నేను ఆన్సర్ అయితే చెప్పేస్తాను నేను ఎంతకు వెళ్ళాను అంటే. మరి సరే కానీ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి మరిన్ని వీడియోలు అయితే పెడతాను. మరి కీప్ వాచింగ్ గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్. అంటిల్ దెన్ బై.